ద వే వీ గ్రేడ్ 4 స్టేజెస్ ఉంటాయి. మీకు షోల్డర్ దాకా వచ్చిందంటే బిట్వీన్ సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్ అని అర్థం అనమాట. రైట్. సో థర్డ్ స్టేజ్ అంటే ఇక వేళ్ళ వరకు వెళ్తుంది. దాని తర్వాత నమ్నెస్ రావడము ఇవన్నీ, అది వచ్చిందంటే కొంచెం మీకు ఫోర్త్ స్టేజ్ అనేది పెరాలసిస్ లాగా. రైట్. సో సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్ అనమాట. మీకు షోల్డర్ దాకా వచ్చిందంటే ప్రాబ్లం పెరుగుతుంది అని అర్థం. కానీ సార్ నేను కొంతమంది పేషెంట్లు చూశాను, ఆర్థోపెడిక్స్ దాని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కొంతమంది ఎక్స్రేలు చూసినప్పుడు స్పైన్ కొంచెం వంకరగా ఉంటుంది ఏదో ఒక ప్లేస్లో. అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? యాజ్ యూ సెడ్ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం దాని గురించి. దీన్ని మామూలుగా మన మెడికల్ పరిభాషలో స్కోలియోసిస్ అంటాం అనమాట. సో స్కోలియోసిస్ అంటే ఏంటంటే స్పైన్ కర్వ్ అవుతుంది. అది రియల్లీ సీరియస్ డిసీజ్ కాదు, కానీ మామూలుగా స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా 80% ఆఫ్ విమెన్ పోస్ట్ దర్ ప్యూబర్టీ డెవలప్ దిస్ స్కోలియోసిస్. స్పైన్లో ఒక సైడ్ కర్వ్ వస్తుంది అనమాట. సో మామూలుగా ఏంటంటే మీ పని మీరు చేసుకోగలగడము మీ అంతవరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే రన్నింగ్ స్టార్ట్ చేస్తారో, జాగింగ్ కానీ స్కిప్పింగ్ కానీ చేసినప్పుడు ఈ కర్వ్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏముందంటే 2 చోట్ల వస్తుంది. ఒకటి మిడ్ బ్యాక్లో వస్తుంది స్టిఫ్నెస్, అండ్ నెక్ మీద బాగా పడుతుంది. ఎందుకంటే మనకి బాడీలో వెన్నుపూస ఏదైతే ఉందో వర్టిబ్రల్ కాలము, దానికి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే ఇట్ ఆల్సో యాక్ట్స్ లైక్ ఏ ఫోర్స్ ట్రాన్స్మిటర్. మన బాడీ మీద వచ్చే ఫోర్స్ అని ట్రాన్స్మిట్ అయ్యే విధంగా. సో అది పర్ఫెక్ట్గా దేవుడు మనకు ఒక కర్వ్ ఇచ్చాడు. ఆ కర్వ్లో ఉన్నంతకాలం ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే కర్వ్ కొంచెం పక్కకు వస్తుందో ఆ పైన ఉన్న జాయింట్స్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది, కింద ఉన్న జాయింట్స్ మీద లోడ్ పడుతుంది. అలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాట్ వీ సజెస్ట్ ఈస్ మీరు ఎక్కువ ఇంపాక్ట్ యాక్టివిటీస్ అంటే రన్నింగ్ కానీ స్కిప్పింగ్ కానీ జాగింగ్, ఈ మధ్య వచ్చినట్టు జుంబా ఇట్లాంటి జంపింగ్ యాక్టివిటీస్ చేయకూడదు. చేసినంతకాలం మీకు ఆ స్పైన్ మీద లోడ్ పడుతూనే ఉంటుంది. అండ్ ఏదర్ మీ అలవాటుని బట్టి, మీ యూసేజ్ని బట్టి, కొంతమందికి నడుము మీద పోతుంది ఎఫెక్ట్, కొంతమంది నెక్ మీద పోతుంది. సార్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలామందికి ఫస్ట్ డాక్టర్ చెప్పేది ఏంటంటే వెయిట్ తగ్గించండి. సో వెయిట్కి స్పైన్లో ఉన్న నొప్పికి ఏమిటి దాని మధ్య ఉన్న రిలేటెడ్ ఏంటి అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ మనకు ఒబేసిటీ స్థూలకాయం ఉన్నది, స్థూలకాయం వల్ల ప్రాబ్లం కాదు, కానీ దానివల్ల వచ్చే మిగతా వాటి వల్ల ప్రాబ్లం. రైట్. కానీ ఇప్పుడు వెయిట్ తగ్గమని చెప్పాడు డాక్టర్ గారు. ఎలా తగ్గుతారు? సో ఆర్గానిక్గా తగ్గాలి అంటే నెలకు ఒక 1/2 కిలో తగ్గితే ఇది రీజనబుల్. రైట్. బట్ ఈ డైట్లో కూడా మామూలుగా మా దగ్గర కూడా వెయిట్ లాస్ కావాలండి అని వస్తూ ఉంటారు. వెయిట్ లాస్ యూజువల్లీ మేము తీసుకోం పేషెంట్స్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్. ఎందుకంటే మన దగ్గరికి వస్తారు, వాళ్ళకి 1 అవర్ స్పెండ్ చేస్తారు. రెస్ట్ ఆఫ్ ద డే వాళ్ళు ఏం తింటున్నారు, ఎలా మూవ్ అవుతున్నారు మన కంట్రోల్ నోరు కట్టుతారో లేదో కూడా చెప్పలేం. అండ్ సో అందుకని వెయిట్ అన్నది ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీబడి టు మేనేజ్ ఆల్సో. బికాస్ స్ట్రిక్ట్గా ఒక నోరు కట్టేసుకుని 10 రోజులు ఉండగలుగుతాం. మన నోరు కట్టుకుని ఎప్పుడైతే 10 రోజులు ఉంటామో ఆ తర్వాత మనకు వచ్చే క్రేవింగ్స్ ఒక 10 టైమ్స్ ఎక్కువ వస్తాయి. సో ఈ 10 రోజులు మనం తగ్గిన వెయిట్ అంతా మళ్ళీ ఒకసారి అవుతుంది. సో అందుకని యూజువల్లీ మా పేషెంట్స్కి మేమేం సజెస్ట్ చేస్తామంటే వెయిట్ లాస్ ఈజ్ ఫైన్ అండి. వెయిట్ లాస్ ఎప్పుడు అవ్వగలుగుతాము? మనకు యాక్చువల్లీ ఫస్ట్ ప్రజెంట్గా ఉన్న నొప్పి ఇవన్నీ తగ్గడానికి. వెయిట్ లాస్ ఒకవేళ మనం కానీ సరిగ్గా చేయలేదు అంటే బాడీ సెలెక్టివ్గా నేను వెయిట్ లాస్ అవుదాన్ని నేను డిసైడ్ అయిపోయాను, సో ఓన్లీ ఫ్యాట్ని ఫ్యాట్ని బర్న్ చేస్తాను అనుకోదు. దానికి అవైలబిలిటీ ఏమంటే బర్న్ చేసేస్తుంది. అండ్ మోస్ట్ లైక్లీ వెయిట్ లాస్ అయిన వాళ్ళు మా దగ్గరకు వస్తే మేము చూసామంటే వాళ్ళ మసిల్స్ బాగా ఇంకా వీక్ అయిపోయి. ఓకే. సో ఇప్పుడు మనకి థైలో ఉన్న మసిల్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ద బాడీ. ఇది తర్వాత ఈ షోల్డర్ మసిల్స్ ఇవేంటంటే మనకి ఫోర్స్ కావాలన్నప్పుడు ఇమీడియట్గా ఫోర్స్ ఇస్తాయి. బట్ అట్ ద సేమ్ టైం వాటిని ఎప్పుడైతే యూజ్ చేయమో అవి తొందరగా వాటి వాల్యూమ్ కూడా తగ్గిపోతుంది. సో అందుకని పర్టికులర్లీ పెయిన్లో ఉన్న వాళ్ళకి మనం వెయిట్ అని చెప్పే బదులు ఫస్ట్ వాళ్ళని ఏం చేయాలంటే సిస్టమేటిక్గా గైడ్ చేసి ఎక్సర్సైజ్ మీద తీసుకురావాలి. వాళ్ళు ఒకసారి ఎక్సర్సైజ్కి అంటూ వచ్చారంటే సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ బాడీలో ఎన్నో కదలికలన్నీ మంచిగా ఇంప్రూవ్ అవుతాయి. ఫస్ట్ వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఈ మసిల్స్ని ఎప్పుడైతే మనం కండిషన్గా పెట్టుకుంటూ మెల్లగా వాళ్ళ మూమెంట్ మనం పెంచగలిగితే ఆటోమేటిక్గా క్రేవింగ్స్ తగ్గుతాయి. అంటే వాళ్ళు ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత తినగలేవాళ్ళు అనుకున్నాము, మనం ఒకసారి వన్స్ వీ స్టార్ట్ గెట్టింగ్ ద బాడీ ఇంటూ ఏరోబిక్ మోడ్ మీకు ఇంతకే సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది, అంటే తృప్తి మనం తినగలిగే. సో అట్లా వెయిట్ లాస్ అన్నది ఈజ్ బెటర్. బట్ మన పెయిన్లో ఉన్న వాళ్ళకి ఓన్లీ వెయిట్ తగ్గండి అంటే అది పాపం వాళ్ళకి ఎట్లా మళ్ళీ నీ చావు అని చెప్పిన విధంగా. మన ఫిజియోథెరపీ క్లినిక్లో ఒక చిన్న ఎక్విప్మెంట్ జిమ్మే పెట్టారు మీరు. డిఫరెంట్ ఎక్సర్సైజెస్ చేసిన వాళ్ళని చూస్తూ ఉన్నాను అక్కడ. కొంతమంది బ్యాక్ పెయిన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చాలా ఏజ్డ్ పర్సన్ 70-80 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు జనరల్గా అంటే ఎలాంటి ఎక్కువ ప్రాబ్లమ్స్ మీ దగ్గరికి వస్తున్నారు ఇన్ జనరల్లీ? మామూలుగా ఏజ్డ్ వాళ్ళకి మామూలు కామన్ ప్రాబ్లమ్స్ మేము చూసే ఏంటంటే అరుగుదల, వేర్ అండ్ టేర్ మనం అంటాం కదా, ఆర్థరైటిస్. ఓకే. సో దాంతో వస్తారు. ప్లస్ థింగ్ ఏంటంటే మనకి రీసెంట్గా స్టడీస్ హ్యావ్ ఫౌండ్ అవుట్ ఈజ్ ఎవరైతే ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తారో వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీ చాలా కాలం మంచిగా పనిచేస్తుంది.
వాళ్ళు ఇంటెలిజెన్స్ కావచ్చు, ప్రాసెసింగ్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు. సో దాంతో వస్తారు. మన దగ్గరికి వచ్చేవాళ్ళు కొంచెం ఏజ్డ్, మాక్సిమం ఏం చూసేది పార్కిన్సన్స్. మా క్లినిక్లో వీఆర్ స్పెషలిస్ట్ ఇన్ పార్కిన్సన్స్. ఓకే. పార్కిన్సన్స్ కూడా ఏంటంటే పార్కిన్సన్స్ వచ్చిన వాళ్ళకి మామూలుగా మెడిసిన్స్ ఇచ్చేసేసి 4-5 ఇయర్స్లో పని చేయబోతే సర్జరీ అవి అని అంటారు. బట్ అమెరికన్ సైంటిస్ట్, జర్మన్ సైంటిస్ట్ విత్ దేర్ కొలాబరేషన్ దే డెవలప్డ్ వెరీ నైస్ ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ చేసేంత కాలం ఏంటంటే పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళకి దే మెయింటైన్ దేర్ లైఫ్ స్టైల్ ఫర్ వెరీ లాంగ్ టైం అండ్ వాళ్ళ మెడిసిన్ మీద డిపెండెన్స్ కూడా తగ్గిస్తాం అన్నమాట. అది మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఒకసారి ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళ కదలికలు ఎప్పుడైతే ఫ్రీనెస్ వచ్చిందో అది వాళ్ళకు ఒక అడిక్షన్ అయిపోతుంది అనమాట. సో దే వాంట్ టు కమ్ బ్యాక్ అనమాట ఎక్సర్సైజ్కి. నేను చెప్తాను ఇవాళ స్లాట్స్ కొంచెం బిజీగా ఉన్నాయండి, కుదరదంటే లేదు డాక్టర్ మేము వీ హ్యావ్ టు కమ్ అని చెప్పేసి వస్తుంటారు అనమాట. సో ఆ ఏజ్డ్ వాళ్ళు పార్కిన్సన్స్తో కూడా వస్తుంటారు. కొంతమందికి ఏంటంటే వాళ్ళకి పాపం సొసైటీలో మూవ్ అవ్వడం అంతా ఇట్స్ బికమ్స్ డిఫికల్ట్, రైట్? రెగ్యులర్ జిమ్కి వెళ్ళి చేయలేరు. సో మా దగ్గర ఏంటంటే వీ హ్యావ్ జిమ్. ఆ జిమ్ స్పెషాలిటీ ఏంటంటే నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, నీ పెయిన్ ఎలాంటి పెయిన్స్ ఎవరైతే ఉన్నాయో ఆ నొప్పులు మళ్ళీ పెరగకుండా వాటిని డిస్టర్బ్ చేయకుండా ఎక్సర్సైజ్ ఎలా చేయగలుగుతాం అన్న విధంగా మావి డిజైన్ అవుట్ జిమ్. రైట్. సో మన దగ్గరకు వచ్చి అవి చేసుకుంటుంటారు. చేసేంతకాలం వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. ఇంట్లో వాళ్ళు మెయిన్ థింగ్ ఏంటంటే ఏజ్డ్ వాళ్ళకు కూడా, పర్టికులర్ ఇండియాలో నేను బాగా చూసింది ఏంటంటే మన సౌత్ ఇండియాలో కూడా, ఐ మీన్ నార్త్ ఇండియా ఐ నెవర్ స్పెండ్ టైం. ఇక్కడ నేను చూసినంటే నాకు వయసు వచ్చాక నేను ఎవరికి బర్డెన్ అవ్వకూడదు, అదొక సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా ఉంటుంది. అవును అవును, మన దగ్గర చాలా ఎక్కువ వాళ్ళకి బాగా ఉంటుంది, రైట్? సో అండ్ ఒక రకంగా దట్ ఈస్ ఎ రైట్ ఆల్సో. దే డోంట్ ది సెల్ఫ్ ఎస్టీమ్, వాళ్ళ మీద వాళ్ళకి ఒక రకమైన రెస్పెక్ట్ ఉండడానికి. సో వాళ్ళకి ఏంటంటే ఎక్సర్సైజ్ చేసేంత కాలం వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. సో అలాంటి వాళ్ళు కూడా వీ హెల్ప్.